హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 15 మార్నింగ్ సెషన్లో పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ ఇవి. ఇందులో 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ పద్ధతిలో పరిశీలింపబడేవారు ఒక్కరే. ఆన్సర్ ఆప్షన్ 1 అంతఃపరీక్షణ పద్ధతి. అంతఃపరీక్షణ పద్ధతిలో పరిశీలించబడేవారు ఒక్కరే. నెక్స్ట్ 1, ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం యవ్వనారంభ దశ కాలం. ఆన్సర్ ఆప్షన్ 2 10 లేదా 12 నుంచి 13 లేదా 14 సంవత్సరాల వరకు. నెక్స్ట్ 1, సీషోర్చే చేయబడిన పరిశోధన ప్రకారం 10 సంవత్సరాల వయసు వచ్చే నాటికి పిల్లల్లో ఏర్పడే పదాలు సుమారుగా. ఆన్సర్ ఆప్షన్ 3 34,300. నెక్స్ట్ 1, నాయకారాధ భావన ఎక్కువగా ఉండే దశ ఏది. నాయక ఆరాధన భావన ఎక్కువగా ఉండే దశ. ఆప్షన్ 1 కౌమార దశ. నెక్స్ట్ 1, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్ష బహుమతి నైతికను నిర్దేశించే దశ ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ 1, క్రింది వాటిలో హేతుకీకరణానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3 అందని ద్రాక్ష పుల్లన. ప్రేరేపిత విస్మృతి లేదా బలవంతపు మతిమరుపు అనేది దమనము. పగటి కలలలో తీరని కోరికలు తీర్చుకోవడం అనేది ఇది పగటి కలలు కనడం కిందకు వస్తుంది. నెక్స్ట్ అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అనేది విస్థాపనం. నెక్స్ట్ 1, ఒక విషయం వైపు ఒక వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపే వైఖరిని ఇలా చెబుతారు. ఆన్సర్ ఆప్షన్ 4 అభిరుచి. నెక్స్ట్ 1, క్రింది వాటిలో గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞలోని విశేషకానికి సంబంధించనిది ఏది. ఆన్సర్ ఆప్షన్ 3 స్వీయ ప్రజ్ఞ. నెక్స్ట్ 1, ప్రజ్ఞా నిర్ధారణకు సంస్కృతి ప్రధాన కారకం. ఈ ప్రవచనం వీరికి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 హోవర్డ్ గార్డనర్. నెక్స్ట్ 1, నిర్ణయాలు నాయకుడు మాత్రమే తీసుకుంటూ సభ్యుల పాత్ర నామమాత్రంగా ఉండే నాయకత్వ రకం ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 నిర్దేశిత నాయకత్వం. నెక్స్ట్ 1, పునర్బలన అభ్యాస ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం అని నిర్వచించినది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 2 కింబల్. నెక్స్ట్ 1, లోహాలను వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి. ఇనుము లోహం కాబట్టి అది కూడా వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది. ఈ వాక్యం ఈ భావనోద్భవ సూత్రానికి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 సాధారణీకరణం నుండి ప్రత్యేకం. నెక్స్ట్ 1, ఒక విద్యార్థి దండనకు భయపడి ఇంటి పని పూర్తి చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న ప్రేరణ ఏది. ఇక్కడ దండనకు భయపడి ఇంటి పని పూర్తి చేశాడు కాబట్టి ఇది బహిర్గత ప్రేరణ. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, కార్యక్రమయుత అభ్యసనం దీని ఫలితం. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క ఫలితం. నెక్స్ట్ 1, ఈ దశలో సాధారణ అభ్యసన వక్రరేఖ x అక్షమునకు సమాంతరంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 పీఠభూమి దశ. నెక్స్ట్ 1, ఒక విద్యార్థి ప్రయోగానంతరం ప్రయోగ పరికరాలను భద్రపరిచాడు. ఇది
ఏ అభ్యసన రంగం? ఆన్సర్ ఆప్షన్ 1 మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ 1 క్రింది వాటిలో ఒక అంశం విద్యార్థుల అభ్యసనముకు అంతగా ప్రభావితం చేయదు. ఇందులో విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేయని అంశము లింగభేదం మరియు సహ విద్యార్థుల సాంఘిక స్థాయి. నెక్స్ట్ 1 భాషా సంబంధిత శబ్దాలను విని వాటిని వ్యాఖ్యానించి అవగాహన చేసుకొని ప్రతిస్పందించే సామర్థ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వాక్ ప్రత్యక్షం లేదా ప్రసంగిక ప్రత్యక్షం. నెక్స్ట్ 1 కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలిగితే అది ఈ రకమైన బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ 1 క్రింది వాటిలో స్మృతిని పెంచే కారకం. ఇందులో స్మృతిని పెంచే కారకం ఆప్షన్ 1 అవధానం. నెక్స్ట్ 1 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఇక్కడ కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సమస్య కేంద్రీకృత మంత్రణం ఏది? ప్రాబ్లమ్ సెంటర్డ్ కౌన్సిలింగ్ ఏది అంటే ఆప్షన్ 3 నిర్దేశిక మంత్రణం. నెక్స్ట్ 1 పాఠశాల సంస్కృతి అనే భావనను పరిచయం చేసినది ఎవరు? పాఠశాల సంస్కృతి భావన పరిచయం చేసినది ఆప్షన్ 4 విల్లార్డ్ వాలర్. నెక్స్ట్ 1 6 నుంచి 8 తరగతులకు గల ఒక పాఠశాల సంవత్సరానికి ఎన్ని రోజులకు తగ్గకుండా పనిచేయాలి? ఆన్సర్ ఆప్షన్ 2 220 రోజులు. నెక్స్ట్ 1 క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది. ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఆప్షన్ 2 ఎంఎస్ ఆఫీస్. నెక్స్ట్ 1 క్రింది వాటిలో పఠనపరమైన సమస్యలకు చెందినది. పఠనపరమైన సమస్యలకు చెందినది ఆప్షన్ 1 డిస్లెక్సియా. నెక్స్ట్ 1 విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది? విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ ఆప్షన్ 1 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 1 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1-2 తరగతులలో ఉండవలసిన మదింపు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఎలాంటి పరీక్షలు అనేవి ఉండకూడదు. నెక్స్ట్ 1 ఆర్టీఈ 2009ను భారత రాష్ట్రపతి ఆమోదించిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 26/8/2009. నెక్స్ట్ 1 ఎన్ఈపి 2020 ప్రకారం ఈ సంవత్సరం నుండి ఉపాధ్యాయ పోస్టులకు అర్హతగా 4 సంవత్సరాల బీఈడీ లేదా 4 సంవత్సరాల సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమంను పరిగణిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 2030. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.